హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 95 ఎపిసోడ్ నైట్ ఘనంగా నిర్వహించారు. ఫెస్ట్కి చీఫ్ గెస్ట్గా వినీత్ ఫాదర్ కూడా వచ్చారు. డీన్, ప్రొఫెసర్స్ అందరూ చక్రవర్తిని సాదరంగా ఆహ్వానించారు. లేడీస్ మేకప్ రూమ్లో పెర్ఫామ్ చేసే అమ్మాయి, ఏ మిథున, నీ ఫ్రెండ్ వినీత్ ఫాదర్ అంట, ఈరోజు చీఫ్ గెస్ట్గా ఆయనే వచ్చారు అని చెప్పింది. అది విన్న మిథున చేతిలో మేకప్ బ్రష్ వదిలేసింది. టెన్షన్తో షివర్ అవుతూ, ఏమంటున్నావు అని వణికే స్వరంతో అడిగింది. అవును, బయట బాయ్స్ మాట్లాడుకుంటే విన్నాను అని తన డ్రెస్ వేసుకోవటంలో నిమగ్నమైంది. ఓ గాడ్, తన ఫాదర్ ఉండగా వినీత్ని నా దరిదాపుల్లో కూడా రానివ్వకు ప్లీజ్. ఆయన స్టేటస్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో చూచాయిగా తెలిసింది కదా. నాతో క్లోజ్గా ఉండడం చూస్తే ఇంకేం ఉండదు, అంతా మసే. మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అయినా ఆయనకి రాంగ్ సిగ్నల్స్ వెళితే అమ్మో ఏమైనా ఉందా, లోకంలో ఎన్ని చూడటం లేదు అని రకరకాల ఆలోచనలతో సతమతమైపోయింది మిథున. లేడీ లెక్చరర్ వచ్చి అందరూ రెడీ అయ్యారా అని అడిగింది. అందరం రెడీగానే ఉన్నాం మ్యామ్ అన్నారు కోరస్గా అమ్మాయిలంతా. మరో లోకంలో ఉన్న మిథున మాత్రం సమాధానం చెప్పలేదు. ఏంటి మిథున, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని తట్టిందామె. ఉలిక్కిపడి మేడం వైపు చూసింది మిథున. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, వాట్ హ్యాపెండ్ అని విచిత్రంగా చూసింది ఆవిడ. మ్యామ్, నేను ఈ పెర్ఫార్మెన్స్ చేయలేను, సారీ అంటూ తలదించుకు చెప్పింది. ఏమంటున్నావు మిథున, సడన్ గా ఇప్పుడు మానేస్తే ప్రాబ్లం అవుతుంది. సిక్ అవుతున్నావా లేక మరేదైనా విషయం ఉందా అని అనుమానంగా చూసింది. నాకేంటో చాలా టెన్షన్గా ఉంది మ్యామ్. నేను ఎప్పుడు స్టేజ్ మీద లైవ్ చేయలేదు. నేను ఎంత వద్దంటున్నా వినీత్ వినలేదు. మ్యామ్ ప్లీజ్, నేను చేయలేను అంటూ రిక్వెస్ట్ చేసింది. ఏమీ కాదు, నర్వస్ ఫీల్ అవ్వకు, రెడీ అవ్వు ఫస్ట్, వీళ్ళని బట్టి చూద్దాం అని గైస్ రెడీగా ఉండండి అని వెళ్ళిపోయిందామె. ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా, ఆ నవనీతంగాడి అయ్యి కూడా వచ్చాడు అని గుసగుసగా అడిగాడు వివేక్ ఫ్రెండ్. హుష్, వాడేమైనా ఇక్కడే పాతుకుపోతాడా ఏంటి, కాసేపు షో చూసి సొల్లు కొట్టిపోతాడు అంతే అని వంకరగా అన్నాడు వివేక్. ఏదైనా సీన్ రివర్స్ అయిందనుకో, బుక్ అయితే మాత్రం మా పేర్లు బయటికి రానివ్వకు, నీకు దండవరా సామి, మా అయ్య అసలే కత్తి నూరుకొని మరీ కూర్చున్నాడు అంటూ మూలిగాడు ఫ్రెండ్. ఏడ్చావు వెధవా, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండని తీసుకురమ్మనండి అన్నాడట. నీలాంటి దగుల్బాజీ ఎదవ అలా ఉంది, మూసుకుని చూస్తే చూడు, లేకపోతే దొబ్బై అని కసిరాడు వివేక్. దెబ్బకు నోటికి జిప్ వేసేశాడు వాడు. ముందుగా ఒక అమ్మాయి వచ్చి గణపతి సాంగ్తో మంచిగా ఫెస్ట్ ప్రారంభించింది. తర్వాత గౌరవ వందనాలు, స్పీచ్లు వగైరా అయ్యాక చక్రవర్తి లేచాడు వెళ్ళిపోవటానికి. పక్కపక్కనే మసులుతూ తన డాడీ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఈగరగా వెయిట్ చేస్తున్నాడు వినీత్. విన్ను, నువ్వు వచ్చాయి, ఈ గత్తర్లో హెడేక్ వస్తుంది నాకు అని ప్రేమగా అన్నాడు చక్రవర్తి. 1 అవర్ ఉండి వచ్చేస్తాను డాడ్ ప్లీజ్ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టాడు. బుగ్గ మీద తట్టి, ఎక్కువ స్ట్రైన్ అవ్వకు ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే స్వేర్ చేయను, డ్రైవర్ ఉండాలి అని వార్న్ చేసి అందరికీ చెప్పి బయలుదేరాడు చక్రవర్తి. రే బావా, నువ్వన్నట్లు వెళ్ళిపోతున్నాడ్రా అంటూ సునకానందం పడ్డాడు వివేక్ ఫ్రెండ్. నాకు తెలియదా అని మిథున ఎక్కడ ఉందో చూడండి అని పురమాయించి తనతో తెచ్చిన జ్యూస్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళాడు వివేక్. తన డాడీ కారు గేట్ దాటే వరకు ఉగ్గపట్టుకున్నాడు. కారు అలా వెళ్ళగానే వెంటనే ఫోన్ తీసి మిథునకు కాల్ చేశాడు వినీత్. టెన్షన్తో గోళ్లు ఖర్జూరకాయల్లా పరపరా నమిలేస్తూ పిల్ల ఫోన్ రింగ్తో తినటం గ్యాప్ ఇచ్చి, అమ్మో వినీత్ చేస్తున్నాడు, నేను అస్సలు లిఫ్ట్ చేయను, ఏదైనా అంటే నన్ను కన్విన్స్ చేసి ఏమార్చేస్తాడు అని లిఫ్ట్ చేయకుండా కూర్చుంది. ఈ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయదేంటి అని టెన్షన్ పడుతూ వచ్చి, హలో మిస్ మిథున, చూసావా అని ఒక అమ్మాయిని అడిగాడు. మేకప్ రూమ్లో ఉంది వినీత్ అంది ఆమె. ఓకే థ్యాంక్ యూ అని వేగంగా మేకప్ రూమ్ వైపు వెళ్ళాడు వినీత్. వెనకే తోక మీద ఈకలా వివేక్ ఫ్రెండ్ కూడా ఫాలో చేస్తూ వెళ్ళాడు. డోర్ నాక్ చేసి మిథు అని పిలిచాడు. వినీత్ పిలుపు వినిపించి అమ్మో ఇక్కడికే వచ్చేశాడు అనుకుంటూ అందరూ తన వైపు చూడటం చూసి ఇబ్బందిగా ఇకిలించుకుని వెళ్ళింది. బయట నిలబడి ఉన్నాడు. సగం అలంకరణతో డోర్ తీసిందామె. కాల్ లిఫ్ట్ చేయవే, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని కోపంగా అడిగి, అయినా ఇంకా ఇలా ఉన్నావేంటి అంటూ యగాదిగా చూశాడు. తను పెర్ఫార్మెన్స్ చేయదంట వినీత్, అదేంటో చూడు అంది అటుగా వచ్చిన ప్రొఫెసర్. వాట్, పార్టిసిపేట్ చేయవా, వై అంటూ అయోమయంగా అడిగాడు. నాకు టెన్షన్గా ఉంది వినీత్ అని బేలగా చూసింది. నీకోసం డాడ్ని కూడా త్వరగా పంపించేశాను, ఇప్పుడు నువ్వు పెర్ఫార్మెన్స్ చేయనంటావేంటి అని విసుక్కున్నాడు. మీ డాడీ వెళ్ళిపోయారా అని ఆల్చిప్పల్ లాంటి కళ్ళని విశాలంగా సాగదీసింది. హా, ఇప్పుడే, ఏం అలా అడిగావు అన్నాడు.
నథింగ్, నాకు నర్వస్గా ఉంది వినీత్, ప్లీజ్ లీవ్ మీ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. నథింగ్ డూయింగ్, వెళ్ళి 5 minutesలో రెడీ అయ్యిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు వినీత్. తప్పదా అని బిక్కమొహం పెట్టింది. మిధు అంటూ సీరియస్గా చూశాడు. కరవకు, వెళుతున్నా అని గింజుకుంటూ వెళ్ళింది మిథున. 1/2 hour తర్వాత నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ తనదే అని టెన్షన్గా చూస్తోంది. మిధు, జ్యూస్ అంట వినీత్ ఇవ్వమన్నాడు అంది ఒక ఆమె. ఇప్పుడు జ్యూస్ తాగలేను, వద్దు అంది మిథున. పోనీ వాటర్ అయినా తాగు, కాస్త బెటర్గా ఉంటుంది అని ఇచ్చింది ఆమె. వాటర్ తీసుకుని తాగుతుండగా ఎవరో డయాస్ మీద నుంచి కిందకి దిగుతూ మిథున చేతికి తగిలారు. సగం తాగాక బాటిల్ కింద పడిపోయింది. ఇచ్చిన ఆమె డిసప్పాయింట్ అవుతూ, ఈ జ్యూసు తాగు, వాటర్ బాటిల్ కింద పడిపోయింది కదా అని బలవంతంగా అయినా తాగించాలని చూసింది. వద్దు అని వినీత్ కోసం వెతుక్కుంది మిథున. ఇంతలో కొంచెం దూరంలో నిలబడి, చా, పూర్తిగా తాగలేదు అంటూ గుప్పెట బిగించాడు వివేక్. ఆమె వివేక్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్, అది ఎవ్వరికీ తెలియదు అక్కడున్న వాళ్ళకి. వినీత్ పంపించాడని చెబితే తాగుతుందని తన పేరు చెప్పించాడు. యాంకర్ మిథున పేరు అనౌన్స్ చేసింది. మిథును, కూల్, నువ్వు చేయగలవు అని తనకు తానే మోటివేట్ చేసుకుని డయాస్ పైకి వెళ్ళింది. స్పేస్ నుండి ఏంజల్ దిగి వచ్చిందా అన్నట్లు ఉన్న మిథున ముగ్ధ మనోహర రూపాన్ని చూసి అందరూ కళ్ళప్పగించేసి చూస్తూ ఉన్నారు. వైట్ లాంగ్ ఫ్రాక్ లో తన పొడవైన హెయిర్ ని మోడల్ గా మలిచి లైట్ మేకప్ లో దివి నుండి భూకి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. తన ఎదురుగా నిలబడిన వినీత్ గుండైతే జెట్ స్పీడ్ అందుకుంది. ఆమె రూపలావణ్యం చాలా కలవరపెట్టింది ఆ క్షణంలో. సోలో సాంగ్, గీతాంజలి మూవీలో ఒళ్ళంతా తుళ్ళింత రావాలే అనే సాంగ్ స్టార్ట్ అయింది. స్టెప్స్ వేస్తుండగానే తలంతా తిరగటం మొదలుపెట్టింది. మైకం కమ్ముతుండగా అడుగులు తడబడుతూ తూలిపోయింది. వివేక్ రెండింట్లో డ్రగ్స్ మిక్స్ చేసి మిథునతో తాగించాలని చూశాడు. సగం తాగటంతోనే తల తిరగటం మొదలుపెట్టింది. అది చూసిన వినీత్ కంగారుగా మిధు అంటూ పిలుస్తూ పైకి పరుగులు తీసి పట్టుకున్నాడు. మత్తుగా నవ్వుతూ వినీత్ అంటూ గమ్మత్తుగా పిలిచి ఎదమీద వాలిపోయింది. కింద యూత్ అందరూ ఒక్కటే అరుపులు కేకలు. మిధు, వాట్ హ్యాప్నింగ్ అంటూ భుజాలు పట్టుకుని కుదిపాడు. సమ్మోహనంగా నవ్వుతూ, డాన్స్ చేద్దాంరా అని వినీత్ని లాగింది. కింద నుండి అరుపులు మిథునే అలా అడిగేసరికి వినీత్ మనసు ఆనందంతో ఉరకలు వేసింది. సాంగ్ మార్చి రొమాంటిక్ సాంగ్ పెట్టాడు. ప్లే చేసేవాడు. ఇక ఇద్దరూ రతి మన్మధులకు మించి డాన్స్ అదరగొట్టేశారు. అదంతా చూస్తున్న వివేక్ మనసు భగభగా మండిపోయింది. నువ్వే నీ చేతులారా వాళ్ళని దగ్గర చేసినట్లుంది అని పక్క నుండి సెటైర్లు వేశారు ఫ్రెండ్స్. ఆ మాటలకు మరింత రగిలించాయి వివేక్ని. సాంగ్ అయ్యాక కళ్ళు మత్తుగా వాలిపోయి నిద్రలోకి జోగింది. జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళాడు వినీత్. వెళుతున్న వాళ్ళనే చూసి కసితో పళ్ళు కొరికాడు వివేక్. సెకండ్ డే హాలిడే. నెక్స్ట్ డే కూడా మిథున కాలేజ్కి రాలేదు. 2 days తర్వాత వచ్చింది. గేట్ దగ్గరే అటకాయించాడు వివేక్. నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గు ఉండదా అని మొహం చిట్లించింది. నాకంటే వినీత్ గాడు సౌండ్ పార్టీ కదా, అందుకే వాడి మీద మోజు పడుతున్నావా? పడు, వాడయ్యకి తెలిస్తే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా లేపేస్తాడు అంటూ వెకిలిగా నవ్వి, ఏం రొమాన్స్ చేశావే పబ్లిక్లో, నీ దగ్గర మస్తు మ్యాటర్ ఉందే, ఒక ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా, నా దమ్మేంటో చూపిస్తాను అంటూ మరో 4 వల్గర్ మాటలు మాట్లాడుతూ నడుముని టచ్ అయిపోయాడు. చప్పున వెనక్కి అడుగు వేసి ఎర్రగా టొమాటోలా మారిన మొహంతో కోపంగా చేయి అశాంతం ఎత్తి చెళ్ళున పీకింది దవడ మీద మిథున. ఆ సౌండ్కి పక్కనే ఉన్న చెట్టు మీద ఉన్న గువ్వలు రివ్వున గాల్లోకి ఎగిరాయి. అక్కడే ఉన్న కొందరు స్టూడెంట్స్ ఆశ్చర్యంగా చూశారు మిథున కొట్టగానే. ఏయ్ అంటూ మిథున మీదకి రాబోయాడు. రౌద్రవదనంతో కళ్ళని పెద్దగా చేసి, చంపేస్తాను నా కొడుక, డ్రామాలు దొబ్బావంటే అంటూ తర్జని చూపించి బెదిరించింది. అంతలో డీన్ కార్ రావటం చూసి ఎర్రబండి కళ్ళతో, దీనికి నువ్వు పే చేస్తావే, వెయిట్ అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని అవమాన భారంతో బయటకు వెళ్ళిపోయాడు వివేక్. పనికిమాలిన ఎదవ అని తిట్టుకుంటూ వెళ్ళింది మిథున. 1 week వరకు కాలేజీకి రాలేదు. కానీ మిథున ప్రతి మూమెంట్ని తెలుసుకుంటున్నాడు. ఆ రోజు వినీత్ రాలేదని, మిథున ల్యాబ్లో ఉందని ఫోన్ చేసి చెప్పాడు ఫ్రెండ్. ఎంబీఏకి ల్యాబ్ ఏంటని అనుకోకండి, తన సబ్జెక్ట్ కాకపోయినా ప్రతి దాంట్లోని దూరటం పాపకి సరదా. అలా ఏదో ప్రయోగం చేద్దామని దూరింది. వివేక్ గురించి అసలు ఆలోచనే లేదు ఆమెకు. నెమ్మదిగా ల్యాబ్లోనికి ప్రవేశించాడు వివేక్. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి తళతళ మెరుస్తున్న నైఫ్ చూపించి బయటికి పొమ్మని సైగ చేశాడు. వాళ్ళు భయంతో మెల్లగా బయటకు జారేశారు. అన్ని డోర్స్ని బయట నుండి గడియ పెట్టారు వివేక్ ఫ్రెండ్స్. పగతో రగులుతూ సమయం కోసం వెయిట్ చేస్తున్న వాడికి ఒంటరిగా చిక్కింది మిథున. అమాంతం వెనక నుంచి వాటేసుకుని ముద్దులు పెడుతూ కరిచాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఇన్సిడెంట్కి నివ్వెరపోయి ప్రతిఘటించాలని చూసింది. ఆమె చేతుల్ని ఒడిసి పట్టుకుని ఎటూ కదిలే అవకాశం ఇవ్వకుండా లాక్కెళ్లి కింద పడేసి పశువులా మీద పడ్డాడు.
ఏడుస్తూ చేతులతో కొడుతూ కాళ్ళతో తంతున్నా కేర్ చేయకుండా టాప్ సగానికి పైగా చింపేశాడు. నో నో ప్లీజ్ లీవ్ అంటూ గగ్గోలు పెట్టిందామె. చెల్లున చెంప మీద కొట్టి ఏం బలుపు చూపించావే, నన్నే కొడతావా అంటూ మరొకటి కొట్టి మీద పడి పళ్లతో కరుస్తూ పర్సనల్ పార్ట్స్ టచ్ చేసి ప్రెస్ చేస్తున్నాడు. రేయ్ అంటూ జుట్టు పట్టుకుని లాగేసి మెడ మీద గట్టిగా కొరికింది మిథున. పళ్ళు కస్సును దిగిపోయి అబ్బా అంటూ పట్టు సడలించాడు. అమాంతం తోసేసి స్ప్రింగులా పైకి లేచి లేడిలా రివ్వున పరుగు తీసింది. వెనకే పరుగు తీశాడు వివేక్. డోర్ తీద్దామని ట్రై చేసినా అది రాక ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటూ బాధేస్తూ ఏడుస్తోంది. ఏయ్ నువ్వెంత అరిచినా బయటికి పోలేవే అంటూ వచ్చాడు. అక్కడి నుండి మరో సైడ్కి పరుగు తీసింది మిథున. క్రూయల్గా నవ్వుతూ వెనకే పడ్డాడు. 4 రాక్స్ వరకు తిరిగాక చేతికిందని సీసాలు వాడి మీద విసురుతూనే పరుగులు తీస్తోంది. విసిరేవి తగలకుండా తప్పుకుంటూ మిథునను అందిపుచ్చుకోబోయాడు. దగ్గరకు వస్తే చంపేస్తాను చూసుకో అంటూనే పరుగు తీస్తూ వగరుస్తూ ఆగింది. వికటాటహాసం చేస్తూ ఏది చంపవే అంటూ హేళన చేశాడు వివేక్. ఆయాసం తీర్చుకుంటూ ఒకరోజు వినీత్ చెప్పిన మాటలు తన మదిలో మెదిలాయి. మిథు, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు చూడు, నీ యూజ్ అయ్యే ఏదో ఒక వెపన్ ఖచ్చితంగా దొరుకుతుంది అని బుర్రని పాదరసంలా పరుగులు తీయించింది. ఇక ఎక్కడికి పోలేదు అని మహా ధీమాగా దగ్గరకు వచ్చాడు వివేక్. తన పెద్ద కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తూ మరో రాకులో ఉన్న వస్తువు మీద ఆమె చూపు పడింది. ర్యాబిట్ పిల్లలా గెంతి ఆ బాటిల్ అందిపుచ్చుకుంది. 2 అడుగుల దూరంలో ఉన్న వివేక్ బాటిల్ మీద లేబుల్ చూడగానే 2 నుండి 6 అడుగుల దూరం వెనక్కి వెళ్ళి ఏయ్ అది పడేయ్ లేకపోతే చంపేస్తాను అంటూ అరిచాడు. వాడి నుండి దూరం జరుగుతూ దగ్గరకు వస్తే ఇది నెత్తి మీద కుమ్మరిస్తాను స్కౌండ్రల్ అంటూ బిగ్గరగా అరిచింది మిథున. నువ్వేం చేసినా నా నుండి ఈరోజు తప్పించుకోవటం కల్లా, మర్యాదగా లొంగిపో అంటూ అటూ ఇటూ చూశాడు మిథున మీదకు ఏదైనా విసురుదామని. రేయ్ నన్ను నేనైనా చంపుకుంటాను గాని నీ చెయ్యి నా మీద పడనివ్వనరా, నాకేదైనా అయితే వితిన్ సెకండ్స్లో నీ చావు కన్ఫర్మ్, అది గుర్తుంచుకో, పోరా కుక్క అంటూ క్రోధంగా అరిచింది మిథున. ఏంటే నకరాలు దొబ్బుతున్నావు అని అరుస్తూ నోటిదాకా వచ్చింది చేయి జారిపోతుందనే కసి పుట్టి తన పాకెట్లో ఉన్న నైఫ్ గురి చూసి మిథున వైపు విసిరాడు. అది సరణ దూసుకొచ్చి భుజంలో దిగిపోయింది నైఫ్. అమ్మా అంటూ పెద్దగా ఆర్తనాదం చేపెట్టింది. అంత నొప్పిలో కూడా చేతుల పట్టు మాత్రం విడవలేదు. చా అంటూ కాలుతో ఫ్లోర్ని తన్నాడు వివేక్. రక్తం చివ్వున చిమ్మి కారిపోతున్న ఓ పక్క నొప్పితో అల్లాడుతూనే అదేం కేర్ చేయకుండా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ రే నిన్నేం చేస్తానో చూడరా అంటూ పక్కనే ఉన్న బౌల్ తీసుకుని యాసిడ్ అందులోకి వంపి చివర పట్టుకుని ఏంట్రా చంపేస్తావా, ఇప్పుడు నేను చంపుతాన్రా అంటూ మొండిగా ముందుకు వెళ్లి బౌల్ని వివేక్ మీదకి విసిరింది మిథున. యాసిడ్ బౌల్ విసరగానే అది ఎక్కడ ఒంటి మీద పడుతుందో అనే టెన్షన్తో వెనక్కి తిరిగి రివ్వున పరుగు తీశాడు వివేక్. ఇంకో గాజు పాత్ర తీసుకుని అందులో కూడా వంపి వెనకే వెళ్తూ రా చావో రేవో తేలిపోవాలి ఈరోజు రా అంటూ అరుస్తూ బాధని పంటి బిగువన ఓర్చుకుంటూ తెగించి ముందుకు వెళ్ళింది మిథున. రేయ్ డోర్ ఓపెన్ చేయండి రా అని అరిచాడు. యాసిడ్ ఎక్కడ తన మీద పోసేస్తుందో అని బెంబేలెత్తిపోతూ వివేక్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.